అధికారంతో నాకు ఈ ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను. నాకు తెలియకుండా ఎవడిచ్చాడు నీకు ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చని వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది. నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంట్లో రక్తం మారలేదు, అది నాది. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కీ రక్తం కాదు, గొడ్డు కారం నెత్తురు. పిచ్చివాడ, ఈ ప్రపంచం పేదవాళ్ళదే కాదురా, ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి. ఆ 6 ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్న వాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంకంత ఉండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే. శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడు ఆ భగవంతుడు. రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని, శ్రీమంతులకు సింహస్వప్నాలైన శ్రామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓట మెరుగున అదృష్టవంతుడి నేను. నాతో పంతానికి పశ్చాత్తాపడేది మీరే. ఏదో ఒక రోజు ఏసీ మిషన్లు గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ల్ని అసహించుకొని నా ఇల్లు వెతుకుంటూ నువ్వే వస్తావు. అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శమనుకుంటున్నావు. ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాట నిజమనుకునే రోజు వస్తుంది. మనీ కంటే మానవత్వం గొప్పదని, కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు. మార్కెట్లో ధరలన్నీ మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయలు 14 రూపాయలా? చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది. మినపప్పు స్టాకు లేదు. గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి, ఈ స్వీట్ తీసుకో. తీసుకో అమ్మా. రుక్మిణి, అమ్మా. ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా, ఎందుకు ఊరుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను. నువ్వు చేసిన పనికి అర్థం ఏమిట్రా? ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టుకున్న ఆ ముని దంపతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు. ఆ శాపం మూలంగానే దశరథుడు రాముడిని అడవులకు వెళ్ళమన్నాడు. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కానీ ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష? ఇదేమి న్యాయంరా? ఇది న్యాయమా అని ఆనాడు కౌసల్య రాముణ్ణి అడగలేదమ్మా. నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తుడయ్యాను. నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరివి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు. అందుకే మోగవేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా. ముందర కాళ్లకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు, దాన్ని దేవుడికి కానుక ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు.
రుక్మణి లేని గుంజుతా నే గుంజుతాలే నువ్వు అత్తమ్మకి సాయం చేయపో బొమ్మంటుంటే గుంజుగురు ఏం రాధాబాయి చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెళ్లి చేస్తుడంట చేసుకో మంచిదేగా. నా పెళ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు గుండా కాదు మరెవరు? ఆడొట్టి అవులగాడు ఉమ్. మనకేం తెలవదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు. నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలే. గట్లా చూస్తావేంటి? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది అయ్యా. దా దా అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా అవు మళ్ళా అయితే జరం మంచిగా చోటు చేయించి తీసుకురా తీసుకురండి. అమ్మో ఇదేంటే ఇంకా పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేంది గదే నాకు సంజయితలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా ఆ. నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను ఎందుకు బిడ్డ అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకుందా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బో పాటలు రావా నువ్వంటే రెండో పెళ్ళోడివి. ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతోంది. పర్వాలేదు చెప్పు. రాధాబాయి థ్యాంక్ యూ గురు. అబ్బో గదేంది గట్ల ముద్దు పెట్టింది సాయం చేస్తే అంతే ముద్దటేస్తుంది. నా మొదటి పెళ్ళం కూడా గింతే ఒక పాట రాదమ్మా ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశ ఆకు చాటు పింద తడిచే కోకమాటు పిల్ల తడిచే ఆకాశ గంగొచ్చింది. అదేంది గట్ల కావలించుకొని ధ్యానం చేస్తాంది సంతోషం వస్తే అంతే పక్కాలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగ్ పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటా ఆకుకూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో నా మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దని చెప్పారు కదా. ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి. అమ్మా జల్ది పోదాం పాన్రే. ఇంకొక మినిట్ గిరిట 70 mm సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇద్దరి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్తున్నది. తాళి నాతో కట్టించుకుంటుందంట. సంసారంగా పోరంతో చేస్తుందంట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు యా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. అవన్నీ నాకే కాలే. నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు కావాలా? మరి వాళ్ళు కొట్టమని ఆయనను కొట్టలేదు రా నువ్వు. కొట్టి, రేయ్, అసలు ఈ అసలు రేయ్, నా చెల్లెలు నిప్పురే నిప్పు. గురు